హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఎర్లీగా లేచానండి. ఇవాళ బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. అందుకనేసి నేను ఎర్లీగా లేచాను. కొంచెం గ్రీన్ టీ తాగుదామనేసి లోపలికి వచ్చాను. కిచెన్లో చూస్తే మాత్రం బ్లూ టీ కనిపించింది. అదే బ్లూ టీ ఫ్లవర్స్ అయితే కనిపించాయి నాకు. సో అది ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యానమాట. ఇదిగో చూడండి బ్లూ టీ. ఇవి మనకి తెలుగులో వచ్చేసి శంకుపూలు అంటారండి. మన ఇళ్ళలో కూడా మనం పెంచుకుంటాము. కాకపోతే ఏంటంటే ఇలా డ్రై అయిన తర్వాత మనం ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. సో వచ్చేసి ఇక్కడైతే నేను కొన్ని ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను. హాట్ వాటర్ బాగా మరిగాయి అనమాట. ఒకసారి మీరే చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది వాటర్లో. ఆ ఫ్లవర్స్ వేసిన తర్వాత ఆ ఫ్లవర్ మొత్తం మరిగిపోయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. సో నేను ఈ గ్లాస్లోకి ఆ వాటర్ అనేది పోసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి కలర్ ఏ కలర్ వస్తుందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్తో అయితే మరిగిన వాటర్లో ఫ్లవర్స్ వేసేసాం కదండి. సో ఆ వాటర్ వచ్చేసి బ్లూ కలర్లో వచ్చాయి కదా. చూడండి బ్లూ కలర్లో వచ్చేసినాయి అనమాట. దీన్ని బ్లూ టీ అంటారు, శంకుపూలు. ఇప్పుడు చూడండి ఇందులో వచ్చేసి నేను లెమన్ టేస్ట్ కోసం లెమన్ వేసుకున్నాను. చూడండి లెమన్ వేసిన తర్వాత ఏ కలర్లో చేంజ్ అవుతుందో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వైలెట్ కలర్లో అది కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, వైలెట్ కలర్లో. సో లెమన్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏ టీ అయినా సరే మనకి చేంజ్ అయిపోతుందండి. గ్రీన్ టీ అయినా సరే కొంచెం చేంజ్ అవుతుంది కలర్ అనేది. సో ఇంకొంచెం టేస్ట్ కోసం నేను తేనె అనేది వేసుకున్నానండి. హనీ వేసుకున్నాను. డాబర్ హనీ ఎక్కువ యూజ్ చేస్తాం మేము. సో అదైతే వేసుకున్నాను. వేసుకొని ఒక 3 స్పూన్స్ అయితే నేను వేసుకున్నానండి. వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను, తాగేసాను. ఆ రోజు ఎందుకో పొద్దున్న లేచిన తర్వాత కొంచెం గ్రీన్ టీ తాగాలనిపించి అలా బ్లూ టీ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు అంత టేస్ట్ వేసుకోనండి, ఎందుకంటే లెమన్ వచ్చేసి నేను 1 లెమన్ని కట్ చేసిన తర్వాత హాఫ్ లెమన్నే వేసుకుంటా. ఈసారి ఏంటో లెమన్ మొత్తం వేసేసుకున్నాను. అలాగే 3 స్పూన్స్ వేసుకున్నాను హనీ అనేది. నేను 1 స్పూనే వేసుకుంటాను అనమాట. కానీ ఈసారి 3 స్పూన్స్ వేసుకునేసరికి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో నేను బయటికి వెళ్ళి అలాగ వ్యూని ఎంజాయ్ చేస్తూ తాగాను అనమాట టీని మాత్రం. సో ఇంట్లో ఇంకా ఎవరు లేవలేదండి, నేను ఒక్కదాన్నే లేచాను, టీ పెట్టుకున్నాను, తాగేసాను. సో అక్క వాళ్ళ ఇంట్లో ఇలాగ చెట్లన్నీ ఉన్నాయి కదా, ఇలా చూస్తూ నేను తాగుతూ ఉంటే మా పాప వచ్చింది, నిద్ర లేచి గుడ్ మార్నింగ్ అనుకుంటూ వచ్చింది. నేను టీ తాగుతావా అని అడిగాను. వద్దని చెప్పేసింది. నాకు బ్లూ టీ వద్దు, నాకు పాలు కావాలి అని అడిగింది. సో నేను తర్వాత కాసిస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా అని చెప్పాను. ఓకే అనింది. కాసేపు మీ ఇద్దరం అలా మీటింగ్ వేసుకున్నామండి. సో ఇంకొచ్చేసి తర్వాత ఏంటంటే నేను జ్యూస్ అయితే తీయడం జరిగింది. ద్రాక్ష అండి, 3 డేస్ నుంచి అవి అలాగే ఉండిపోయినాయి, ఎవరు తినట్లేదు. అందుకని జ్యూస్ చేద్దామని చెప్పేసి జ్యూస్ అయితే చేశాను. ద్రాక్ష మనం జ్యూస్ కనుక చేసుకోవాలనుకుంటే వాటిని బాగా వాష్ చేయాలండి. ఒకసారి ఉప్పు కూడా వేసి మనం వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే ద్రాక్షలో వాళ్ళు పండించేటప్పుడు కొంచెం మందు ఎక్కువ ఉంటుంది అని అన్నారండి నాతో ఎవరు. సో అందుకనేసి నేను ద్రాక్షను జ్యూస్ తీసేటప్పుడు ఇలాగ బాగా వాష్ చేస్తానన్నమాట. కొంచెం ఉప్పు కూడా వేసి వాష్ చేశాను. సో ఇలా ఒక ట్రిప్ అయితే నేను వేసేసానండి. బావకి షుగర్ లేకుండా ఇచ్చేసాను. ఆయన షుగర్ తాగడు అనమాట. అంటే మార్నింగ్ టిఫిన్ చేయకపోతే జ్యూస్ ఇస్తే మాత్రం అంటే షుగర్ తాగరు బావ. సో నేను షుగర్ లేకుండా ఒక టిప్లో అయితే నేను ఇట్లా జ్యూస్ చేసేసాను. ఈలోపు మా అక్క వచ్చిందండి. అమ్మో నువ్వే ఇంత పొద్దున్న లేచి జ్యూస్ చేస్తున్నావా అని చెప్పి అడిగింది. తనకి అంటే నేను ఇంత పొద్దున్న లేచి ఇలా ఏది చేయను అనమాట. సో ఇలా చేస్తే తనకి షాక్ అయిపోయింది. సో జ్యూస్ అయితే తీసుకెళ్ళాను, మా బావకి ఇచ్చాను. చూడండి నా రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చాలా బాగుందండి, అందుకే నా రియాక్షన్ కూడా అంత బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మాకు ప్రిపేర్ చేసుకున్నానండి. మేమైతే షుగర్ వేసుకున్నాము. నాకు, అక్కకి, పాపకి షుగర్ వేసుకున్నాం అనమాట. షుగర్ వేసుకొని తీసాను. ఇంకా తను వచ్చింది, నేను రానా వద్దా అని చెప్పి అడిగింది. అక్కడి నుండే రమ్మని చెప్పాను. అంటే నేను కూడా వేస్తాను మిక్సీ అనేది. నేను ఏదైనా పని చేస్తున్నా అంటే నాతో పాటు అది కరెక్ట్గా చేయాల్సింది, అది కూడా నేను కూడా వేస్తానని చెప్పేసి వేసింది. అలాగే టేస్ట్ చేసిందండి ఎలా ఉందా అనేసి. టేస్ట్ బాగుంది. ఇక చూడండి నేను చేస్తా అని చెప్పి గోల్ చేసి దానిలో వేసిన తర్వాత వేసింది. నాకు బోర్ కొడుతుందని చెప్పేసి కొరుకుతానని చెప్పాను.
వద్దనింది. అదిగో చూడండి నా శాడిజం మామూలుగా లేదు. పాపం అల్లాడిపోయింది. ఒక్కసారి కొరుకుతానని చెప్పాను. ఓకే అనింది. అసలు కొరకను కూడా కొరకలేదండి. అబ్బా అనేసింది. పళ్ళలో పెట్టాను అబ్బా అనింది. బొగ్గ మీద అయితే కొరికేసాను పాపం. నన్ను కొరుకుతానంది. కానీ నేను ఛాన్స్ ఇవ్వలేదు. సో అలాగా కాసేపు ఇద్దరం ఆడుకున్నాము. ఆ తర్వాత ఇలా జ్యూస్ మొత్తం తీసేసాం కదా, దీని మొత్తాన్ని కూడా మళ్ళీ నేను ఏదైతే వేస్ట్ అని అనుకున్నామో దాన్ని మళ్ళీ ఒకసారి దానిలోకి వేసేసుకొని కొంచెం షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ దాన్ని మిక్సీ పట్టేసాము. అది కూడా అందులోకి తీసేసుకున్నామండి. నేను కోల్డ్ వాటర్ వేసాను కాబట్టి వెంటనే తాగేయచ్చు, లేదు ఇంకొంచెం తర్వాత తాగొచ్చు అనుకుంటే తర్వాతనే తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మేము టిఫిన్ చేసిన తర్వాత తాగుదాం అనుకున్నాము. అవన్నీ కూడా అలా వేసేసుకొని ఒక జారు ఉంటుంది కదా, గాజు జారు, దానిలో వేసుకుందామని తెచ్చాము. అతను వచ్చేసి మా ఇంట్లో బట్టలు ఉతుకుతారండి. పాపం పాపతో కాసేపు ఆడుకున్నారైనా. నువ్వు పని చేస్తున్నావా అని మొత్తం నేనే చేశానని చెప్తుంది ఆ అంకుల్తో. సో ఇలా జార్లో అయితే పోసుకున్నామండి. జారు మొత్తం వచ్చేసింది. దీన్ని తీసుకెళ్ళి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు అనమాట. మనం ఇష్టం, ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగండి అని చెప్పేసి నేనైతే జ్యూస్ తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. పాపకి టేస్ట్ చేద్దామని చెప్పేసి పోసాను. టేస్ట్ చేసింది, భలే ఉందంట. షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అక్కకి నాకు పాపకు షుగర్ అయితే కంపల్సరీ ఎక్కువే ఉండాల్సిందే. ఇలా అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మేము రెడీ అయిపోయాం అందరం. అలా సరదాగా బయటికి వెళ్ళామండి. సో అప్పటి వరకు విన్నీ నా ఒళ్ళో పడుకుందండి. నేను విన్నీ వల్ల పడుకున్నాను కాసేపు. చూడండి కొంచెం సేపు హెడ్ మసాజ్ చేయమంటే చేయట్లేదు. నేనే తల మీద అలా వేసుకొని చెయ్యమ్మా అని బతికిలాడుతున్నాను. అది చూడండి తన రియాక్షన్ చూడండి. ఇలా చేయాలంట అలా చేయాలంట అని చెప్పేసి అలా రియాక్షన్ ఇస్తూ ఉందన్నమాట. సో నేనైతే కొంచెం సేపు తన ఒళ్ళు అలా పడుకున్నానండి. ఆ తర్వాత బోర్ కొట్టేసింది. ఇద్దరం కలిసి ఒక గేమ్ అయితే ఆడుకున్నాము. ఇదిగోండి చూడండి, ఈ గేమ్ అయితే ఆడాము. ఇద్దరికి చేతులు అయితే వాసిపోయేలా కొట్టుకున్నాము ఇద్దరం. ఇలాగ మా కాలేజీలో ఎప్పుడో అలా ఆడుకునే వాళ్ళం. విన్నీ వాళ్ళు స్కూల్లో ఆడుకున్నారంట. సో అందుకనేసి ఒక గేమ్ అయితే ఇలా ఆడామండి. మధ్యలో నేనైతే చీటింగ్ చేశాను తనని. పాపం తన చేతికి తనే కొట్టుకుంది. సో అలాగా నా మీద చాడీలు అయితే చెప్తుందండి. నేను కొట్టుకుంటుంటే చేయి తీసేసానని చెప్పేసి. సో మళ్ళీ ఆడాము గేమ్. అలా కొంచెం గేమ్ ఆడుకున్న తర్వాత మా ఇద్దరు చేతులు అయితే వాసిపోయినాయి అనమాట. ఇద్దరికి బాగా దెబ్బలు అయితే తగిలినాయి. సో నెక్స్ట్ గేమ్ ఆడుకున్నాము. దీన్ని పేపర్ సీజర్ అంటారంట, నాకు కూడా తెలియదు. నాకు నేర్పించింది ఈ గేమ్ ఆడదామనేసి కొంచెంసేపు ఆడుకున్నాము. తర్వాత డాన్స్ చేసింది కార్లో. అలా సరదాగా వెళ్తూ ఉన్నామండి. వైజాగ్ అయితే వచ్చేసాము. బీచ్ దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చామండి. తీరా చూస్తే మేము బీచ్లోకి వద్దు అనేసి అన్నారు బావ. సో బయట నుంచి వ్యూని చూస్తూ ఉన్నామండి. వ్యూ చాలా బాగుంది. క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గానే ఉంది. కొంచెం చూడండి, ఐ లవ్ వైజాగ్ అని. ఇదంతా కూడా నేను వ్యూ తీసుకుంటూ వెళ్ళానండి. చూడండి విన్నీ అలిగింది. ఎందుకు అంటే బీచ్లోకి పంపినన్నారని చెప్పేసి అలిగిందనమాట. సో ఫైనల్గా అయితే బీచ్ లోపలికి అయితే వెళ్ళొద్దు, బయట కూర్చొని కొంచెం వ్యూ అయితే చూడండి అని చెప్పేసి అన్నారు బావ. సో బయట అయితే అలా కూర్చున్నాము. ఇది వచ్చేసి పైప్ అంటండి. లోపల వాటర్లో డస్ట్ అలా ఉంటుంది కదా, అదంతా కూడా క్లీన్ చేయడానికి అని చెప్పేసి అలాంటి ఒక పెద్ద పైప్ అయితే వేశారంటండి. మొత్తం అంటే కాగితాలు లాంటివి అలాంటివి ఉంటాయి కదండి, దాంట్లో అనేసి వేసి క్లీన్ చేస్తారంట. అది నాకు కూడా తెలీదు, అక్క చెప్పారు. సో వీళ్ళిద్దరు హాయ్ చెప్పారు. ఆ తర్వాత నన్ను తీయమంటే వీడియో తీయలేదు, ఏదో తూటా పాటగా తీసింది. హాయ్ అలా చెప్పాను, వీడియో క్లోజ్ చేసింది. సో నాకు నేనే వీడియో అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. గాలి అయితే బాగుందండి. నా హెయిర్ మొత్తం ఎగిరిపోతుంది. అలాగే విన్నీతో కాసేపు సరదాగా అటు తిరిగాము. ఆకలేస్తుందని చెప్పింది. సో పానీపూరి కనిపించింది, తిందామనేసి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే 25 రూపీస్ అండి పానీపూరి ప్లేట్. అతను 3 ప్లేట్సే పెడుతున్నారండి. 3 ప్లేట్స్ కనీసం ఒక 15 మినిట్స్ పడుతుంది. బోర్ కొట్టేసింది. పైన చూస్తే ఏరోప్లేన్ వెళ్తుంది, దాన్ని వీడియో తీసాము. ఆ తర్వాత కొంచెం పానీపూరి మా చేతికైతే వచ్చింది. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాము, వచ్చింది, తినేసాము. ఆ తర్వాత విన్నీ వచ్చేసి తనకు వేలుకున్న ఉంగరం అనేది తను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎక్కడ కొన్నాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత వచ్చేసి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. నేను కొంచెం సేపు ఫ్యాషన్ జ్యువెలర్స్ చేసుకుంటాను. పిన్ని ఫోన్ ఇవ్వనింది. సో ఫోన్ ఇచ్చేసాను. తను ఏంటో కొంచెం అలా అంటే మిర్రర్ ముందు నుంచొని అలా చూసుకుంటూ ఉందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మేము వైజాగ్లో ఉన్న పెద్ద మాల్కి అయితే వెళ్ళామండి. అక్కడికి వచ్చేసి మేము ఫస్ట్ స్వీట్ కార్న్ స్మెల్ అయితే అదిరిపోయిందండి. సో స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాము. పక్కన ఉన్న ఐస్ క్రీమ్ అక్క తీసుకుందాం అనుకుంది. తీరా అక్కడికి వెళ్తే ఐస్ క్రీమ్ తనకు నచ్చిన ఫ్లేవర్ అయితే లేదండి. సో ఆల్రెడీ మేము పైనంతా కూడా ఒక రౌండ్ అయితే వేసేసాము. నాకైతే అసలు ఫుల్ ఆకలేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఏమైనా తిందాం అనుకున్నాము. తీరా
పైకి వెళ్తే మాత్రం అక్కడ ఏమీ లేవండి. ఉన్నాయి బట్ క్లౌడ్ లేదు, అంత టేస్ట్ లేదని అనిపించింది మాకు కూడా. సో ఇంకా ఏమీ తినబుద్ధి కాలేదు, ఇంకా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు నువ్వు వీడియో తీయడానికి. అందుకని కిందకైతే వచ్చేసాము. కిందకు వచ్చేసి స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఒకసారి చూడండి, ఇలా కిందకు వచ్చిన తర్వాత ఓవరాల్ ఒక లుక్ అయితే వేసాను వీడియోని. అలా తీసేసాను. తీసిన తర్వాత ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము. సో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ విన్నీ అయితే వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ దగ్గరికి, మళ్ళీ వెనక్కి వచ్చింది, ఇంకా రాలేదేంటి అనేసి వస్తున్నామని చెప్పాము. ఈలోపు పక్కన ఒక ట్రైన్ అయితే వచ్చిందండి, చిన్నపిల్లల్ని ఎక్కించుకొని అక్కడ ఉన్న వ్యూ మొత్తాన్ని చూపిస్తుంది అనమాట. భలే ఉంది కదా ట్రైన్. సో ఇంకా అదంతా చూసుకొని బయటకైతే వచ్చేసాము, నేనే విన్ని స్వీట్ కార్న్ తీసుకొని. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది తెలియాలనుకుంటే ఒకసారి లైక్ చేసి వీడియోని అయితే చూడండి. సో మేము వైజాగ్లో ఒక స్ట్రీట్ ఫుడ్ స్టాల్ అయితే ఉంటుందండి. ఒక రోడ్డు మొత్తం ఉంటుందన్నమాట ఫుడ్ స్టాల్ అనేది. చూడండి, ఇదిగోండి ఇలాగా అన్ని ఐటమ్స్ ఉంటాయండి. వెజ్, నాన్ వెజ్, రోటీస్, పుల్కాస్ ఇలాగ అన్నీ ఉంటాయి. మోమోస్, ఐస్ క్రీమ్స్, A to Z ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక స్టాల్ దగ్గర ఒక్కొక్కటి ఫేమస్లా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఫేమస్ అనమాట. మా అక్క డోనే బిర్యానీ అంట, నాకు అంత ఐడియా లేదు, నేను ఇప్పుడే చూస్తున్నాను. ఆ రోజు మండే అయిపోయిందండి నేను తినడానికి బిర్యానీ. సో నేను తినలేదు, కానీ స్మెల్ మాత్రం అదిరిపోయింది. చూడండి, చికెన్ డోనే బిర్యానీ అంట. నేనే ఫస్ట్ టైం తింటున్నాను. మా అక్క ఆల్రెడీ తిన్నారు, సో మళ్ళీ అదే బిర్యానీ తిన్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ పీసెస్ మళ్ళీ వాళ్ళు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది, హాట్గా ఉందనమాట. ఆల్రెడీ వాళ్ళిద్దరు టేస్ట్ చేసేసారు. మా అక్క ఏంటంటే టేస్ట్ చేసి చాలా ఎమ్మీగా ఉంది, నువ్వు మిస్ అయిపోతున్నావు తినడానికి అని చెప్పేసి అనింది మా అక్క అయితే. అదిగో చూడండి తన రియాక్షన్. సో ఇంకా అలా. సో ఈరోజు మండే అయిపోవడం వల్ల నేను నాన్ వెజ్ తిన్నానండి. అలాగే మా బావ డైట్లో ఉన్నారు, తను నాన్ వెజ్ తినరు. సో మా ఇద్దరికి వచ్చేసి రోటీస్ విత్ కాజు పన్నీర్ కర్రీ చెప్పాము. సో అదైతే ఆర్డర్లో ఉందన్నమాట. వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ స్మెల్ అద్దరిపోతుందండి వాళ్ళు చేస్తుంటేనే, కడుపులో పేగులు కదులుతున్నాయి అనమాట ఆకలితో. సో ఫుడ్ స్టాల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఏరియాలో. సో వైజాగ్లో మీరు ఎవరైనా ఉంటే కనుక ఈ ఫుడ్ స్టాల్కి మాత్రం కంపల్సరిగా రండి, ఇక్కడ అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా మా రోటీస్ అయితే వచ్చేసాయి అనమాట విత్ కాజు పన్నీర్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.